వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ యువ నాయకుడు బోడిపూడి రాజా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ తరపు నుంచి నేను నిలబడడానికి సిద్ధమని, పూర్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అధికారులను వారి చెప్పు చేతల్లో పెట్టుకొని ఎన్నో ఆగడాలు చేశారని పువ్వాడ అజయ్ అక్రమాలను ఎండగట్టారు. తాను ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు పర్యటన చేస్తున్నప్పుడు సెలవులో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం విధులకు రప్పించి తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, తుమ్మలను విమర్శించే స్థాయి పువ్వాడ అజయ్ది కాదని, మీకు సమాధానం చెప్పడానికి నేను సరిపోతానని, పూర్వం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ ముస్తఫాని, మిక్కిలినేని నరేందర్ని అధికార పార్టీ అండదండలతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఈ సందర్భంగా చెప్పారు. పత్రికా విలేకరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా యువజన కాంగ్రెస్ తరఫున ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నగా మొన్న మాజీ మంత్రి గారు ఆయన ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టి దాన్ని ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ కార్యక్రమంగా చేసుకున్నారు. తన 60వ జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి మా కాంగ్రెస్ తరఫున కూడా లేట్ బర్త్డే శుభాకాంక్షలు అన్న అజయ్ అన్న. అట్లనే మీరు ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారే. ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది కదా, ఈ ఖమ్మం జిల్లా ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం పొడిచారు ఆ 10 సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో మీ మాదిరిగా మేము చేసి ఉంటే ఈరోజు ఇదే కాంగ్రెస్ పరిపాలనలో మీరందరూ రోడ్డు ఎక్కే వాళ్ళ, మొన్న అదే బర్త్డే సెలబ్రేషన్ హంగామా చేసుకునే వాళ్ళ. మేము కనుక మీలా చేసి ఉంటే మీరు ఈరోజు రోడ్డెక్కి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు తిరిగే వాళ్ళ. మా ప్రభుత్వం, మా ఇందిరమ్మ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు హయాంలో మా తుమ్మల గారు మాకు నేర్పింది ఒకటే, స్వేచ్ఛ. ప్రజల్ని, కార్యకర్తల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మీరు యథేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో బతకడం మీకు ఇష్టం లేదు కాబోవచ్చు బహుశా, కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా సుభిక్షంగా, చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. కానీ మీకు ఇది నచ్చక మీ కళ్ళు పుట్టి ఈరోజు ఇంకా ప్రజల్ని ఇంకా ఏదో రెచ్చగొట్టి ఏదో చేయాలని చాలా ఆశ ఉన్నట్టుంది మీకు అవన్నీ జరగవు. మీరు ఇంకా ఆశపడతా ఉన్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు మళ్ళీ మీకు ఇచ్చారంటున్నారు. భగవంతుడు మీకు మళ్ళీ ఇచ్చింది ఆరోగ్యం, మీ ప్రజలకు ఇంకా మంచి చేయాలని తప్ప మళ్ళీ మీరు ఇంకా ఏదో చేద్దాం, అరాచకం సృష్టిద్దామంటే అది మీ తాత వల్ల కూడా కాదు, ఎవరి వల్ల మీ తరం కాదని కూడా చెప్తా ఉన్నా. మీకు తుమ్మల గారు ఎందుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఖమ్మం జిల్లా 10 కాన్స్టిట్యున్సీల్లో నేను సిద్ధంగా ఉన్నా మీ మీద పోటీ చేయడానికి. నేను పోటీ చేస్తా, మీకు తుమ్మల గారు అవసరం లేదు. నేను చాలు మీకు. మీరు ఎక్కడ ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే నేను నుంచోడానికి సిద్ధంగా ఉన్నా మీ మీద. ముందు మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి. అంత పెద్ద ఆయనతో మీకెందుకు? మీకు ప్రజలు అధికారం ఇస్తే 2 సార్లు మీరు ఏం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ప్రజలు చూడలేదా? ఈరోజు అరాచకమైన పాలన. మీరు ఎవరిని వదిలిపెట్టారు? అప్పట్లో ఒక పోలీసు వాళ్ళని వదిలిపెట్టారా? ఒక వైశ్య సంఘాన్ని వదిలిపెట్టారా? ఒక కమ్మ సంఘాన్ని వదిలిపెట్టారా? ఎంతమందిని చిత్రవాదం చేసిన రోజులు లేవు. ఈరోజు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చాకచక్యులు. వారికి ప్రతిదీ గుర్తే ఉంది. మీరు చేసిన ప్రతి అరాచకం కూడా ఇంకా గుర్తుంది. మీరు ఎంతమందిని ఇబ్బంది పడలేదు. ప్రజలు మీ గురించి మాట్లాడుకోవడానికి ఆ రోజు హోటల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా కానీ టీ స్టాల్ దగ్గర మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు మీ పేరు చెప్తే. అంటే మీ అరాచక పాలన మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? పోలీసు వాళ్ళని కూడా మీ ఇంట్లో పని వాళ్ళకంటే ఘోరంగా వాడుకున్నారు. ఒక ఏసీపీని, సీఐని, 2 టౌన్ 3 టౌన్, ఒక 2 టౌన్ సీఐ మీ వల్ల మీ బారిన పడిన ఈరోజు పోలీసు వాళ్ళు ఎక్కడున్నారయ్యా? మీకు తెలీదా? వాళ్ళు మీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు వాళ్ళ జీతాలు కూడా పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. అదే ఈరోజు మంచి చేసి ఉంటే మీరు ఈరోజు మీరు ఇలా ఉండేటోళ్ళు కాదు కదా. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు కదా. మంచి చేసి ఉంటే మీరు చేయలేదు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఈడ్చికొట్టి 50,000 పైచిలకు మెజార్టీతో ఈరోజు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవడానికి కారణమైంది.